హాయ్, గుడ్ ఈవినింగ్. ఈ స్పెషల్ కర్రీ బ్యాంగన్ తవా మసాలా అండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అన్నీ కలిపి గ్రైండ్ చేద్దాం. వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి గ్రైండ్ చేద్దాం ఫస్ట్. ఇది మనం రెగ్యులర్గా వండుకునే వంట కాదు, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వండుకునే వంట ఇది. నేను ఎక్కడో హైదరాబాద్లో చూశానండి ఒకసారి ఈ కర్రీ. అప్పటి నుంచి అనుకుంటానే ఉన్నా మనం కూడా ట్రై చేద్దామని. ఇది ఫస్ట్ టైం చేయడం చెప్పాలంటే, నేను టు బీ ఫ్రాంక్. అక్కడ చూసి ఒకసారి ట్రై చేద్దాం వీడియో కోసం అని చెప్పేసి నేను అన్నీ ఈ మసాలా వాళ్ళు వేరే ఏదో మసాలా వేసారనమాట. జస్ట్ కారం ఉప్పు రాసేసి అలా వేయించుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు కదా, మంచి టేస్ట్ ఉండాలి కదా. ఇదేమో మిగతా వంకాయలతోటి బ్యాంగన్ భర్తా అని చేశాను. ఇది కూడా వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు. ఈ రెండు కాంబినేషన్ అంట. ఏంటంటే ఒక పెద్ద తెల్ల వంకాయలు ఉంటాయి కదా, చాలా పెద్ద తెల్ల వంకాయలు పచ్చడి చేసుకుంటాం మనం. నేను అది చూపించాల్సింది మీకు, కానీ అందరికీ తెలుసు, మార్కెట్లో ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఆ వంకాయలు తీసుకొచ్చి చక్రాల్లా కోసాను అనమాట. చక్రాల్లా కోసి 4 ముక్కలు దీనికి తీసుకున్నాను తవా ఫ్రైకి. మిగతాదంతా మరి పచ్చడి ఇలాగా చేశాను అనమాట. టమాటాలు వేసి పచ్చడిలా చేశాను. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదండి, అందులో కొద్దిగా ఇది మన శనగపిండి వేసాను. శనగపిండి ఎందుకు వేసానంటే మనకి కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది అనమాట. ఇది శనగపిండి వేయడం వల్ల చక్కగా వేగి కొంచెం క్రంచీగా ఉంటుంది, మన బజ్జీల మోడల్గా ఉంటుందన్నమాట. ఈ టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది. తర్వాత బైండింగ్కి బాగా పనిచేస్తుంది అనిపించింది. బైండింగ్ కావాలి కదా మనకి, వంకాయ మీద మసాలా పెడితే కొంచెం ఆ బైండింగ్ కోసం అని చెప్పి కొంచెం శనగపిండి కూడా కలిపాను. కొంచెం వేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం మిరియాలు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ చాలా స్ట్రాంగ్, ఇప్పటికే చాలా కారంగా అనిపించింది. అంటే మనం బేర్ చేయగలిగిన కారమే. మిరపకాయలు కొంచెం తగ్గించుకుంటే తక్కువ కారం ఉంటుంది, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కారం ఉంటుంది. ఇది మాత్రం మనకు సరిపడా ఉంది ప్రస్తుతానికి. పేస్ట్ అంతా తయారు చేసేసి ఈ వంకాయలు చక్రాల్లో కోసాం కదా, తెల్ల వంకాయ, దాని మీద అడ్జస్ట్ చేశానండి. అది నాలుగు పీసులు తీసుకున్నాను దీనికోసం. వన్ సైడ్ అలా ఫిల్లింగ్ చేసేసి పెట్టుంచాను అనమాట. ఒక 10 minutes అలా వదిలేసి దాన్ని ఫ్రై చేశాను అనమాట. తవా ఫ్రై. నిజంగా ఈ దోశల పెనం ఉంటుంది కదా, దాని మీద వేసుకుంటే కరెక్ట్గా 4 సరిపోతాయి ఒకసారి. కానీ నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ కొంచెం అలవాటు అయిపోయింది చేతికి చిన్నగా, అందుకని దాంట్లో వేసాను. రెండు వేపాను అనమాట. అయిపోయిన తర్వాత అనుకున్నా అట్ల పెనం మీద వేసుంటే చక్కగా ఒక్కసారికి అయిపోయేదేమో అని అనిపించింది. నాన్ స్టిక్ వేసినా పర్వాలేదు, అలా అనిపించింది అనమాట. అదిగోండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ బాగా అలవాటు నాకు చేతికి, తాలింపులకి చిన్న ఏమన్నా ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది చక్కగా. దీనిలోనే కొద్దిగా నూనె పడుతుందండి, మరి కొంచెం మరీ నూనె తక్కువ వేసినా బాగోదేమో. కొద్దిగా వేగాలి కదా, వంకాయ అది ఉడకాలి కదా, అందుకని కొంచెం నూనె గట్టిగానే వేసాను. మరీ బజ్జీలు పకోడీలు వేసినంత ఏం అక్కర్లేదు, కొద్దిగా వేగేలాగా. ఇప్పుడు దాంట్లో పెట్టేస్తున్నానండి. తిరగేసి పెడుతున్నాను. తిరగేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే అడుగును కాలుతుంది, పైన మళ్ళీ మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు. 2 పక్కల కావాలి కదా ఫిల్లింగ్, అందుకని అన్నమాట. ఈ మసాలా అనేది మన ఇష్టం అండి, మనకు నచ్చిన మసాలా మనకు టేస్ట్ని బట్టి ఏదన్నా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు పెట్టిన మసాలా మాత్రం అద్భుతం అంటే అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నా మీద నమ్మకంతో ఒక్కసారి ఒక వంకాయ తీసుకుని కట్ చేసి ఇలా ట్రై చేయండి ఒక్కొక్కళ్ళు ఇంట్లో. నిజంగా నా మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఆ పని చేయండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది కూర మాత్రం. ఈ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలా చక్కగా అన్నంలో కలిపి వేసుకుని తినచ్చు, లేదంటే ఇందులో నంచుకుని తినచ్చు, పప్పుచారు వాటిలో నంచుకుని తినచ్చు.
చాలా వంకాయని లవ్ చేసేవాళ్ళు, వంకాయ లవర్స్కి ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. కొంచెం సిమ్లో పెట్టాను నేను, సిమ్లో పెట్టి మూత కూడా పెట్టాను, కాసేపు మూత కూడా పెట్టానండి. ఇప్పుడు వంకాయ మగ్గిపోద్ది కదా, మగ్గిపోయిన తర్వాత తీసి తిరగేసుకుందాం. రెండో పక్కన కూడా కాలాలి కాబట్టి తిరగేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్. ఈ రెండో పక్కన కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకో 2 ఉన్నాయి కదా, ఆ 2 కూడా వేయించేస్తాను అన్నమాట. ఇంక ఇప్పుడు మిగిలిన వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలని పక్కన వేపాను, అది కూడా వీడియో తీశాను మీకు. ఇది కంప్లీట్గా ఇది చూపించేసిన తర్వాత అది చూపిద్దాం అన్న ఉద్దేశంతో నేను కలపలేదు. వీడియోస్ అన్నీ సపరేట్గా చేసి పెట్టాను అనమాట. అది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. చక్కగా మగ్గిపోద్దండి. నా తెల్ల వంకాయ అంటే నీరుగా అయిపోద్ది, చక్కగా ముద్దలాగా అయిపోద్ది. అందుకే పులుసులకి పచ్చళ్ళకి ఈ వంకాయ, తెల్ల వంకాయ మనం తీసుకోవాలి. ఫ్రైకి అయితే నల్ల వంకాయలు ఉంటాయి కదా, చిన్నగా పొట్టిగా ఉంటాయి కదా, గుత్తి వంకాయలు అంటారు, వాటిని తీసుకోవచ్చు అనమాట ఫ్రైకి అయితే. ఇట్లాంటి వాటికి మాత్రం తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇది చాలా బాగుంటుంది. అది తీసేసానండి, ఇగో తీసేసాను. రెండోది వేసాను, రెండో సెట్ వేసాను. మళ్ళీ మూత పెట్టేస్తాను. చక్కగా వేగిపోయినాయండి ఇవి కూడాను. ఇంకా అయిపోయింది ఈ వంట. చక్కగా మగ్గిపోయి తినడానికి నోరూరించేలాగా ఉన్నాయి. నేను అన్నట్టుగానే ముందు అది నొక్కితే కొద్దిగా క్రిస్పీగా అనిపించింది. ఎందుకంటే అది బైసన్ పౌడర్ వేసాను కదా, శనగపిండి వేసాను కదా కొద్దిగా, అందుకని అనమాట. ఇప్పుడు ఈ భర్తాకి, బ్యాంగన్ భర్తాకి పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను. ఇదేంటి, మనం టమాటా పచ్చడి చేసుకుంటాం కదా, వంకాయ టమాటా పచ్చడి, ఇంకా సేమ్ అంతే అన్నమాట. ఇంక అందులో ఏమీ తేడా లేదు, ఆ పేరు మారింది అంతే. బ్యాంగన్ భర్తా వాళ్ళు నార్త్ ఇండియన్స్ అలా పలుకుతారు, బెంగాలీస్ వాళ్ళును, అందుకని. కానీ మన పచ్చడి మనదే. చక్కగా వంకాయ పచ్చడి, వంకాయ టమాటా పచ్చడి ఎంత బాగుందంటే చాలా చక్కగా కారం కారంగా చాలా బాగుంది, పుల్ల పుల్లగా కమ్మగా, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేస్తాను, మిగిలిన వంకాయలు, ఆ చివర తొడుములు, ఈ చివర అన్నీ అన్నమాట. మధ్యలో ముక్కలు మాత్రం నేను ఫ్రైకి తీసుకున్నాను. ఇందులో మనం కావాలి అంటే కొద్దిగా అంటే చింతపండు వేసాను నేను. చింతపండు ఇష్టం లేకపోతే నిమ్మకాయ వేసుకోవచ్చు, అది కూడా ఇష్టం లేకపోతే టమాటాలు పులుపు సరిపోద్ది మనకి. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా చింతపండు ఖచ్చితంగా వేసుకుంటారనమాట. ఉప్పు చల్లుతున్నాను. వంకాయ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొయ్యంగానే కండ్రొచ్చేస్తాయి, అందుకని కొంచెం నీళ్ళల్లో వేసినా కూడా ఉప్పు నీళ్ళల్లోనే వేయాలి. కోసి పెట్టుకున్నా కూడా పొయ్యి మీద వేసినా కూడా వెంటనే ఉప్పు చల్లేయాలన్నమాట, అప్పుడు కండ్ర రాదు. కండ్రంటే అది ఒకలాంటి వెగటి చేదొస్తుంది అనమాట, అది బాగోదు తినడానికి. పచ్చిమిరపకాయలు వేపేసుకున్నాం కదా, ఇప్పుడు ముక్కలు కూడా ఇవి కూడా మెత్తపడిపోయి టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు అవి ఇవి కలిపి వేగుతాయి అన్నమాట కాసేపు. నాకు ఇష్టమైన పచ్చడిలో ఇది ఒక పచ్చడి అండి, చాలా ఇష్టమైన పచ్చడిలో వంకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ వంకాయ కాల్చి చేస్తుంటాను ఎక్కువ నేను. ఈ కాల్చడానికి అవకాశం లేనప్పుడు ఇలా కూడా చేస్తుంటాను, ముక్కలు నూనెలో వేపేసి, అలా కూడా బాగుంటుంది. మనం కాల్చాలంటే నొప్పులు కావాలి అది ఇది అని అనుకుంటాం కదా, అవి లేకపోయినా కానీ చక్కగా చేసుకోవచ్చు అదే టేస్ట్లో ఉండేలాగా. చూడండి చక్కగా మగ్గిపోతుంది. అందులో చింతపండు పెట్టేశాను. చింతపండు గింజలతో ఉందన్నమాట, నేను గింజలు
ఏరదాంలే అని చెప్పి డైరెక్ట్గా వేసాను. ఎందుకంటే మిక్సీలో ఎక్కువ నలగదనమాట. జస్ట్ ఊరికే జస్ట్ బజ్ అనిపిస్తుంది అనమాట. అందుకని నాకు చింతపండు గింజలు కట్ అవుతాయని భయమేమి ఉండదన్నమాట. జస్ట్ వేసి తీసేస్తాను. అంటే రోట్లో దంచుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా బరకగానే ఉంటుంది అనమాట. ఒక్క రౌండ్ తిరగంగానే తీసేస్తాను. కనుక వేసేసాను అనమాట గింజలు. అదిగో చూడండి, వంకాయలు తయారైపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి వంకాయలు. వంకాయ పచ్చడికి రెడీ చేస్తున్నాను. అది అయిపోయింది, వంకాయ కూడా రెడీ అయిపోయింది. ఇది చల్లారితే కొద్దిగా పచ్చడిలాగా చేసేసుకోవచ్చు మిక్సీలో. కొంచెం ఒక 10 నిమిషాలు ఆగితే ఇది కూడా తయారైపోద్ది అనమాట. నిజంగా ఇలా మంచి క్వాలిటీగా వంటలు చేసుకుంటే నాన్ వెజ్ మీద అసలు మనసే వెళ్ళదండి. నాన్ వెజ్కి అక్కర్లేదు మనకి. ఇలా క్వాలిటీగా చేసుకోవాలి, మంచి టేస్ట్గా చేసుకుంటే కనుక నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయల్లో జీలకర్ర వేసాను, వెల్లుల్లిపాయలు జీలకర్ర వేస్తాము. ఈ వెల్లుల్లిపాయలు ఏంటంటే నూనెలో వేగకూడదు అనమాట, పచ్చిదే తినాలి. ఆ పచ్చి తింటే హార్ట్కి చాలా మంచిది అంటారు, మనకు తెలిసిందే కదా. వెల్లుల్లిపాయ పచ్చిది ఉట్టి నోట్లో తినలేం కాబట్టి మనకి రోటి పచ్చళ్ళు అన్నిట్లోనూ పచ్చిల్లిపాయ వేస్తారు. పచ్చిల్లిపాయ, పచ్చి జీలకర్ర. అదిగోండి మిక్సీ చేశాను. ఆ మిక్సీ ఇది మాత్రం కొంచెం మెత్తగా చేస్తాము. నెక్స్ట్ అంతా కూడా జస్ట్ వేసి తీసేయడమే. అదిగోండి తయారైపోయింది. అలా నలిగినట్టుగా మిక్సీలో ఒక్కసారి అలా చేసి తీసేయడమే. నిజంగా ఎక్కువసేపు తిప్పితే మాత్రం పాడైపోద్ది, పచ్చడి పాడైపోద్ది. మెత్తగా నలగకూడదు. ఊరికే చిన్న క్యాన్ ఉందన్నమాట, చిన్న క్యాన్లో వేసాను. కానీ చిన్న క్యాన్ కనిపించట్లేదు వీడియోలో, అందుకని వేరే దాంట్లోకి మళ్ళీ మార్చాను అన్నమాట. అదండి, 2 వంటలు అయిపోయినాయి. ఇప్పుడు భోజనం చేసేద్దాం చక్కగా. వేడివేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో మంచి తవా ఫ్రై, బ్రింజాల్ తవా ఫ్రై. నిజంగా కలుపుకుని నోట్లో పెట్టుకుంటే ఒక అద్భుతంగా అనిపించిందండి. చాలా హాయిగా అనిపించింది తింటుంటే. నా మీద నమ్మకంతో ఒక్కసారి ట్రై చేయండి, చేసి కామెంట్స్ రూపంలో పెట్టండి. వంకాయలు మంచిగా వస్తున్నాయి ఇప్పుడు, చక్కగా తెల్ల వంకాయలు. నిజంగా అండి చాలా టేస్ట్గా ఉంది. తినే అన్నం తక్కువ, వంటలు ఎక్కువ. తినేసరికి ఇంక బాగుందని మళ్ళీ ఇంకో రౌండ్ కలుపుకుంటే రెండోది మిగిలిపోద్ది. అది ప్రాబ్లం. కొంచెం పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని చక్కగా అన్ని ఐటమ్స్ చక్కగా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ తినలేం. జస్ట్ ఒక 50 గ్రామ్స్ రైస్ వండుతాను, అది చాలా కొంచెం ఉండిపోద్ది కూడా, పిడికిన అన్నం ఉండిపోద్ది కూడా. ఏం చేస్తాం. అయిపోయింది. ఇప్పుడు వంకాయ పచ్చడితో అన్నం తిందాం.
వంకాయ పచ్చడిలో టు బి ఫ్రాంక్ కొద్దిగా ఒక్క రవ్వ ఉప్పు పడుతుంది అనమాట. అయినా కానీ ఉప్పు తగ్గించాం కాబట్టి నేను హ్యాపీగా తినేసాను. మామూలుగా మీలాంటి వాళ్ళకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అని అనిపిస్తుంది. ఉప్పులు తక్కువ తినే వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒక్కసారి నా కోసం ఈ వంకాయ అందరూ ట్రై చేయండి. తవా ఫ్రై, బ్రింజాల్ తవా ఫ్రై నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఈ రెండు కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్స్ పెట్టండి, దయచేసి మీకు నచ్చిన కామెంట్స్ పెట్టండి.